ఇక్కడ అభిమన్యుని గురించి మన అంశావతారణలో చెప్పేటప్పుడు ఆయన 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉంటానని చెప్పి వచ్చాడు. ఆయన చంద్రుని యొక్క పుత్రుడు వర్చుడు, ఆయన అభిమన్యుడిగా వచ్చాడు. కానీ 16 ఏళ్ళు ఇప్పుడు సరిపోతుందా అనే లెక్క కట్టి మనం చూసినట్లయితే పాండవులు వనవాసానికి వెళ్ళకముందే అర్జునుని ద్వారా అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పుకున్నాం. అంటే అప్పుడు కానీ వయస్సు ఎంత ఉండాలి ఆలోచిస్తే? అది లెక్క కడితే అప్పుడు 3 ఏళ్ళకి నేర్చుకుంటాడా? అస్త్ర విద్యలు నేర్పాలన్నా ఉపనయన సంస్కారము లేనిది అస్త్ర విద్యలు నేర్పడం ఉండదు క్షత్రియులకి. అలాగే వేద విద్యకి వారికి. కానీ ప్రతి వారికి వారి వాళ్ళ కులవృత్తులలోకి ప్రవేశించే ముందు దానికి తగిన సంస్కారములు చేస్తూ ఉంటారు అందరికీ కూడా. ఈ విషయం పరమాచార్యులు గారు కూడా ప్రతిపాదన చేశారు. అలా ప్రతి వారికి వారి వారి సంస్కారాలు ఉంటాయి. అయితే విప్రునికి ఒక విధంగా, క్షత్రియునికి ఒక విధంగా, అలాగే వైశ్యునికి ఉపనయన సంస్కారములు చెప్పబడుతున్నాయి. అటువంటిప్పుడు ఉపనయనం చేసుకుని అస్త్ర విద్యలు నేర్చుకుని తర్వాత వెళ్ళినట్టయితే 16 ఏళ్ళు సరిపోదు కదా లెక్క. ఏంటి దీనికున్న అనుబంధం అనే దాన్ని మళ్ళీ మనం పరిశీలించినట్లయితే అసలు ఉపనయనం ఏ వయస్సులో చేయాలి అనే లెక్క కడితే మనుస్మృతి ఆపస్తంభ సూత్రములు మనకు చెప్తున్న ప్రకారంగా గర్భాష్టమేబ్దే కుర్వీత బ్రాహ్మణస్యోపనాయనం గర్భాదేకాదశే రాజ్ఞ గర్భాత్తు ద్వాదశే విశః బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రస్య పంచమే రాజ్ఞ బలార్థిన షష్ఠే వైశ్యస్యే హార్దీనంష్టమే. ఇవి కనబడుతున్న శ్లోకములు ధర్మశాస్త్ర ప్రకారంగా. గర్భాష్టమి నాడు విప్రుడికి చేయాలి, అదేవిధంగా గర్భ ఏకాదశ వర్షంలో రాజుకు చేయాలి, గర్భ ద్వాదశ వర్షంలో వైశ్యుడికి ఉపనయనం చేయాలి అని చెప్తున్నారు. అయితే అక్కడ చెప్పేటప్పుడు ఆ వయస్సు లోపల చేయాలని తప్ప అంతకంటే మునుపు చేయకూడదని కాదు, ఆ వయస్సు దాటకుండా ఉండాలి అని. ఇది ఇంకా చెప్తూ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆషోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రి నాతి వర్తతే. మహా అయితే 16 ఏళ్ళ వరకు బ్రాహ్మణుడికి ఉపనయనం చేయకుండా ఉంటే పర్వాలేదు, కానీ 16 ఏళ్ళు దాటిపోతే మాత్రం మహాదోషం వస్తుంది, గాయత్రి త్యాగం అయిపోతుంది మొత్తం. అది తల్లిదండ్రులకు పాపం వస్తుంది. కనుక సరైన సమయంలో చేయవలసిన సంస్కారాలు చేయకపోతే ఎలాంటి దోషాలు వస్తాయో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ లెక్కలు 22 ఏళ్ళు క్షత్రబంధువుకు చెప్పారు. అదేవిధంగా ఆ తర్వాత 24 ఏళ్ళు వైశ్యుడికి తెలియజేశారు. అది దాటకూడదని చెప్పడానికి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయీత గర్భైకాదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అని మనకి ఆపస్తంభ సూత్రంలో బహువచనాలు కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే 11 లోపల చేయడం అనేది ఉత్కృష్టంగా చెప్తున్నారు. ఇది క్షత్రియుడికి. అష్టమేషు అని బహువచనంలో వచ్చినప్పుడు 3 ఏళ్లప్పుడు కూడా ఉపనయనం చేయడం, 5 ఏళ్లప్పుడు ఉపనయనం చేయడం కనబడుతుంది. మనకు శంకర విజయం పరిశీలించినట్లయితే వాళ్ళ తండ్రి 3 ఏళ్లకే ఉపనయనం చేయాలనుకుంటాడు శంకరాచార్యుల వారికి. కానీ తండ్రి గతించడం చేత 5వ ఏట ఉపనయనం వాళ్ళ అమ్మ చేయించినట్లుగా మన శంకర విజయం కనబడుతున్నది. దీనిలో ఇక్కడ గమనించవలసింది బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రస్య పంచమే. మళ్ళీ మనుస్మృతి ప్రకారం మనం చెప్తున్నాము, విప్రుడికి బ్రహ్మవర్చస్సు కావాలంటే 5వ సంవత్సరంలోనూ ఉపనయనం చేయడం చాలా మంచిది. అలాగే రాజ్ఞ బలార్థిన షష్ఠే 6వ సంవత్సరంలోనే రాజుకు చేయడం మంచిది అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా లెక్క కడితే ఈయనకి ఎప్పుడు చేసుంటారు ఉపనయనం? ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యాఖ్యానిస్తూ మనకి నీలకంఠులు మొదలైన వారు చెప్పిన ప్రకారంగా గర్భనవమం ఆరభ్య క్షత్రియస్య ఉపనయన కాల. గర్భనవమి అంటే గర్భంతో ఉన్నదాన్ని లెక్క కడితే 9 ఏళ్ళు, అంటే 8వ సంవత్సరంలో, భూమి మీదకి వచ్చిన తర్వాత 8వ సంవత్సరంలో. ఇలా ఎవరికైనా పూర్వం చేశారా క్షత్రియుల్లో అంటే శ్రీరామస్య గర్భనవమే శుద్ధాష్టమే వర్షే ఉపనయనం అన్నారు. రామచంద్రమూర్తికి గర్భనవమి నాడు అంటే పుట్టిన దగ్గర నుంచి 8వ సంవత్సరంలో జరిగింది అని. అదేవిధంగా ఇక్కడ అభిమన్యుడికి 8వ ఏట ఉపనయనం చేస్తే అక్కడి నుంచి 3 ఏళ్ల పాటు కూడాను శిక్షణ పొందాడు తండ్రి దగ్గర. ఆ తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. వనవాసాలు ఎంత? 13 వనవాసం అజ్ఞాతం కలిసి, అంటే 13 ఇది 3 అయితే 16 అవ్వాలి. అంతకు ముందుదైతే లెక్క సరిపోవట్లేదు కదా. అంటే జన్మను లెక్క పెట్టేటప్పుడు ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళకి ఉపనయనం నుంచి లెక్క పెట్టాలి అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఇదే మాట తీసుకుని అన్నమాచార్యుల వారు 16వ ఏటే పర్వతం మీద ఎక్కారు అంటే దొరుకుతున్న శాసనాల ప్రకారంగా ఆ లెక్క సరిపోవట్లేదు. అందుకే ఆయన ఉపనయనం దగ్గర నుంచి 16వ ఏట అని లెక్క వేటూరు ప్రభాకర శాస్త్రి గారు కూడా దాని భాష్యం రచించి చెప్పారు. అంటే ఇది శాస్త్ర ప్రమాణంతో అలా లెక్క కట్టడం అంటారు.
అందుకు ఇక్కడ మనం లెక్క కడితే అప్పుడు 11 సంవత్సరములు వీళ్ళు రాజసూయ యాగం చేసే సమయానికి మనం లెక్క కట్టుకోవాల్సినది. అటు తర్వాత 13 సంవత్సరములు అంటే యుద్ధకాలంలో అభిమన్యుని వయస్సు 24-25 సంవత్సరాల మధ్యలో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అంతేగాని 16 ఏళ్ళకి వెళ్ళిపోయిందని 16 ఏళ్ళకి యుద్ధం చేశాడనేది లెక్క సరిపోదు, ఇలా లెక్క పెట్టుకోవాలి అనేటువంటి భాష్యకారులు చెప్పిన విషయం. మొత్తానికి చక్రవ్యూహాన్ని ఛేదించుకు వెళ్ళి పరాక్రమం చూపించి ఏ యొక్క యోధుడు వీరుడు చూపించినంత అద్భుతంగా తన యొక్క విక్రమంతో విజృంభించినటువంటి అభిమన్యుడు ఆ విధంగా అధార్మికమైనటువంటి యుద్ధం ద్వారా దెబ్బతిన్నాడు. చివరికి బలహీనుడైన కారణంగా అంతసేపు యుద్ధంతో ఒక్కడే అలాంటి వీరుడితో పోరాడి అలసిపోయిన కారణంగా దుశ్శాసన పుత్రుడు కొట్టిన గదాఘాతానికి దెబ్బతిన్నాడు అని చెప్పుకున్నాం. ఆ వ్యూహం చక్రవ్యూహం, అది ఈయన ఛేదించడం వచ్చు. ఆపదలో ఉన్నప్పుడు బయటపడడం ఎలాగో తెలియదు, కానీ పాండవులతో ఆయన మాట్లాడిన ప్రకారంగా ఎంత ఆశించి వెళ్ళినప్పటికీ సైంధవుడి వల్ల జరగలేదు. అందుకే ప్రతిజ్ఞ పట్టాడు అర్జునుడు, ఎలాగైనా జయద్రథుణ్ణి రేపటి సూర్యాస్తమయం లోపల, అంటే ఈ రాత్రి ప్రతిజ్ఞ పడుతున్నాడు కనుక ఈనాటి సూర్యాస్తమయం అనొచ్చు ఆయన, కానీ సూర్యాస్తమయం లోపల జయద్రథుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ పట్టాడు అర్జునుడు. అయితే ఈ చక్రవ్యూహానికి పద్మవ్యూహన నామాంతరం కూడా ఉన్నది కనుక చక్రవ్యూహం చెప్పారు, పద్మవ్యూహం లేదంటే చక్రవ్యూహానికి పద్మవ్యూహం అని నామాంతరం కూడా ఉన్నది. అందుకే పద్మవ్యూహం మహాబాహో అంటూ ధర్మరాజు మాట్లాడిన వైనంలో పద్మవ్యూహ శబ్దం కూడా వ్యాసుడు తెలియజేశాడు కనుక చక్రవ్యూహమన్నా పద్మవ్యూహమన్నా ఒక్కటే.